ముందుగా ఈరోజు కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. అక్కడ జరిగింది మనం ఆ రోజు చెప్పకపోతే మన మీద అపచారం. రేపు ఏదైనా జరిగిందనుకోండి, మీరు ఎందుకు చెప్పలేదని చెప్పితే తిరిగి ఏ విధంగా వీళ్ళు ఆ అపవిత్రతను ఇంకా ఎక్కువ చేయడం కోసం ముందుకు తీసుకుపోవడం, ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చే దశ. ఇది కరెక్ట్ కాదు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాల్ని ప్రక్షాళన చేశాం. ఇంకొక పక్కన దశ ఒకసారి చూస్తే బాధ వేస్తుంది, వీళ్ళ యొక్క బిహేవియర్ చూస్తే కూడా ఆశ్చర్యం వేస్తుంది. కల్తీ లడ్డుకు హెరిటేజ్ ఎందుకు తీసుకొస్తారా దశ? నాకైతే అర్థం కాదనమాట. టాయిలెట్ క్లీనర్ను వాడారండి. టాయిలెట్ క్లీన్ చేసేటువంటి హార్పిక్స్లో వాడేటువంటి ఒక కెమికల్ వాడారు తిరుమల లడ్డూలా అని చెప్తుంటే అసలు వాళ్ళు మనుషులా, లేకపోతే వాళ్ళు అసలు కనీసం దైవం మీద ఒక భీతి ఉందా, భక్తి ఉందా? తిరుపతి లడ్డు మీద కూడా, ఎందుకంటే ఇది చాలా సున్నితమైన సమస్య. నేను కూడా చాలా ఆలోచించాను దీని మీద ఎక్కువ మాట్లాడకూడదని, ఎందుకంటే దేవుని పవిత్రత కోసం కొంతమంది కావాలని దేవుని పవిత్రత దెబ్బతీసి భక్తుల మనోభావాలు దెబ్బతీయాలనుకున్నప్పుడు మనం కూడా గట్టిగా చర్యలు తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయని నా అభిప్రాయం. ఇప్పటి వరకు మీరు చూస్తే అధ్యక్ష, తిరుమల తిరుపతి దేవస్థానం నాకు తెలిసి కానీ తెలియకుండా నేను ఏ తప్పు చేయను. మనసా వాచ చెప్తున్నా. నేను నిద్రలేస్తాను ఆలోచించేది అధ్యక్ష, వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఒక భక్తి. నాకు నిద్ర రాకపోతే ఆయన తలుచుకోవడం నిద్రలేసి ఒకసారి పూజ రూమ్లోకి 2 నిమిషాలే పూజ చేస్తాను. నా పూజ కూడా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పబ్లిక్ కూడా అర్థం కావాలి. నేను ప్రజా రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. ఆయన ఈ రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం. ఇదేనా మొత్తం 30 లక్షలకే 30 ఎకరాలు ఇదేనా మొత్తం? నేను ముందుగా ఆంధ్రతో ఉన్నాడు ఏబిఎన్ ఏది ఉన్నారా? మీ ద్వారా మీ యాజమాన్యం రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఏ ఐటమ్ వేసుకొని పర్వాలేదు కానీ ఫోటో మంచి ఫోటో వేయండి, లేటెస్ట్ ఫోటో వేయండి. మరీ ఈ రకమైన ఫోటో వేస్తే పాపం నాకు కూడా అమ్మాయిలు 1-2-3 ఉంటారు. సత్తాప రెడ్డి వెళ్ళుకున్నారని అనుకుంటారు. ముందు యాజమాన్యానికి అది చెప్తున్నాను, ఫోటో లేకపోతే ఫోటో పంపిస్తాను, మీరు ఏది రాసుకోండి పర్వాలే. ఇలాంటి అసత్యాలు ఎక్కడ ఇచ్చారండి చెప్పండి, ఎక్కడ ఇచ్చారని చెప్పండి. ఇందులో ఏది సత్యం ఏది అసత్యం ఒకవేళ మీ ఇక్కడ విలేకరిగా ఉంటే అని అడగమనండి. అలా అడగండి నన్ను ప్రశ్న. ఏమన్నారు? 30 లక్షలకి 30 ఎకరాలు రద్దీ అయిపోయింది, వీళ్ళు ఫ్యాక్టరీ పెట్టలేదు. ఇస్తే కదా ఒక 100 లేఖలు రాశారు మా 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 కుటుంబ సభ్యులు. సార్ ఇక మాకు అక్కడ పెండింగ్ ఉంది, ఇవ్వండి, ఫ్యాక్టరీ పెడతామని. ఎందుకు ఇలాంటి అసత్యాలు రాసుకొని ఏదో ఎందుకు? నేను వచ్చి గీతం భూములు అడిగాను కదా, ఎవరు చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబ సభ్యులకు వచ్చి 5,000 కోట్ల రూపాయలు అప్పనంగా, మళ్ళీ చెప్తాను, అప్పనంగా వాళ్ళు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇది ధర్మం కాదు, కుటుంబ సభ్యులకు ఇవ్వడం అనేది. అందుకని ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ అన్ని పార్టీలు కలిస్తే కూడా 20% దాటినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఒకటిగా 75% పైగా మున్సిపాలిటీ గెలుచుకున్న సందర్భం. నిజామాబాద్ కరీంనగర్ కార్పొరేషన్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి ఎంఐఎం మీద బీజేపీ మీద ఎంఐఎం పకడ్బందీగా విమర్శలు గుప్పించి విద్వేషాలు రెచ్చగొడితే కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సినటువంటి పరిపూర్ణ మద్దతు ఇచ్చినారు. ఢిల్లీ నుంచి నిధులు తేండి, మీ కండగా మేముంటామని చెప్పి ఒక గురుతర బాధ్యతను కరీంనగర్ ప్రజలు మా మీద పెట్టారు. దాన్ని పక్కా స్వీకరిస్తున్నాం కూడా, మేము పక్కా స్వీకరిస్తున్నాం. 5 సంవత్సరాల్లో కరీంనగర్ అభివృద్ధి చెందో మేము చూపడతాం.
ఉచిత హామీలు ఎక్కడియలే, మేము ఆచరణ సాధ్యంగానే హామీలు ఎక్కడియలే. కానీ ప్రజలకు మా మీద విశ్వాసం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద నమ్మకం. 1400-1500 కోట్ల రూపాయలు కేబినెట్ తీసుకొచ్చినటువంటి ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అవే కాదు, అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ప్రజలు బేరీజు వేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒక్క పైసా అయ్యలే, కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు ఒక్క పైసా అయ్యలే. వాళ్ళ కరీంనగర్ ఇంకా అభివృద్ధి చెందాలంటే, అభివృద్ధి మధ్యలో ఆగద్దంటే ఇలా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి మాకు అవకాశం ఇచ్చారు. కొత్తగూడెంలో కూడా ఇది హంగ్ వచ్చింది. అక్కడ కూడా సిపిఐకి 25 వచ్చినట్టున్నాయి, మాకు 9-10 వచ్చినట్టున్నాయి. కాబట్టి నేను వారికైతే ఓపెన్ ఆఫర్ ఇచ్చినాను. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలు, సింగరేణిలో జరుగుతున్న దుర్మార్గాలు, అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి అంటే డెఫినెట్గా మేము మీతో కలిసి వస్తాము. కాంగ్రెస్ బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మిత్రులు సిపిఐ రాష్ట్ర సెక్రటరీ మరి సాంబశివరావు గారికి నేను ఫోన్ చేసి చెప్పాను, మీరు కనుక తీసుకోవాలనుకుంటే కొత్తగూడెం కార్పొరేషన్ మీరు తీసుకోండి, మేము మద్దతు ఇస్తాం ఓపెన్గా అని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి మీకోసం వస్తుంది, నా కోసం కాదు. మీ ఎత్తున మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వాయిదా భయపడుతుంది. చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. చేస్తారా, ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడలేదు. ఒకవేళ చేయకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా అప్పుడు మీరు ఏం చేయాలంటే మునుగోడు మీరు చూసుకోవాలి, తెలంగాణ నేను చూసుకుంటా. చూసుకుంటావా? మునుగోడు చూసుకుంటావా? తెలంగాణ నేను జెండా ఎగరేయాలా? సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది. రైట్, అవి వీడియోలు రాజగోపాల్ రెడ్డి గారు చాలా ధీమాగా చెప్తున్నారు. తెలంగాణ మొత్తం నేను చూసుకుంటానని చెప్పి. సరే, అది ఎట్లా జరుగుతుందో భవిష్యత్తు చూద్దాం. ఇక ఏపీ వార్తలోకి వెళ్తే 20 నెలల్లో కొత్తగా ఒక్క పెన్షన్ ఇవ్వలేదు, క్షేత్రస్థాయిలో బాధితులు నిలదీస్తున్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో అధికార టీడీపీ సభ్యుల స్పష్టీకరణ వాళ్ళే చెబుతున్నారు. మంత్రి గారు కూడా ఒకటి కూడా ఇవ్వలేదని ఒప్పుకుంటే ఇవ్వాలని అనుకున్నాం కానంటే స్పీకర్ గారు కూడా అసెంబ్లీలో అనుకుంటా మరి ఇంతవరకు ఇవ్వలేదు కదా అని ఆయన కూడా అన్నట్టున్నారు. బోలేతోనూ హెరిటేజ్ బంధం, బోలేబాబా డైరీ వెబ్సైట్లో బయటపడ్డ వ్యాపార బంధం అంటూ చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే బోలేబాబాకు టీటీడీ నెయ్యి కాంట్రాక్టు. అయితే విశేషం ఏంటంటే ఈ అంశం మీద చాలా మొత్తం ఆయన మనిషి ముఖ కవళికలు మారిపోయినట్లున్నాయి, స్వరం మార్చారు. లడ్డూ గురించి ప్రస్తావన చాలా తగ్గించి ఆయన ప్రక్షాళన చేస్తున్నానని చెబుతున్నారు. అంతా తమాషాగా ఉంది. అంత మొన్నటిదాకా రెచ్చిపోయి మాట్లాడిన ఆయన ఇవాళ ఆ ప్రస్తావన తేలేదు. ఎల్లో మీడియా కూడా ఆ విషయాల జోలికి వెళ్లకుండా జగన్ కదిలితే జనాలకు నరకమే అని చంద్రబాబు గారు అన్నారు. అంటే జగన్ గారి కోసం అంత జనం వస్తున్నట్లుగా వీరు ఒప్పుకున్నట్టే అనుకోవాలా? ఇక దోషంలు, రాజకీయాల ముసుగులో నేరాలు చేస్తున్నారంట. ఈ ఫ్యాక్షన్ మనస్తత్వం అంటే ఫ్యాక్షన్ మనస్తత్వం అంటే హెరిటేజ్పై ఆరోపణల మీద సమాధానం ఇచ్చి ఉండొచ్చు కదా, ఇవ్వకుండా ఈ కబుర్లన్నీ దేనికి? అసలు ఇంత అభివృద్ధి ఎప్పుడు చేయలేదని చెబుతారు. ఎప్పుడన్నా ఆయన చిన్న సభ జరిగినా కూడా ఇంత జనాన్ని ఎప్పుడు చూడలేదంటూ అలవాటు. అట్లాగే ఎప్పటికప్పుడు ఇంత అభివృద్ధి అని అంటున్నారు. లిక్కర్ మాఫియాపై ఫిర్యాదుకు 8 నెలలైనా చర్యలు లేవు, పార్టీ గీత దాటను, సమస్యలపై వాట్సాప్ స్టేటస్ లాపనంటున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు. సో మొత్తం మీద పంటి కింద రాయలాగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు అయితే మాట ఇచ్చారంట, దాన్ని నిలబెట్టుకున్నారంట. సరే, ఆయన కూడా యథాప్రకారం వైసీపీని తిట్టారు. అలాగే లోకేష్ గారు కూడా అంబటి రాంబాబు వ్యాఖ్యలు సమర్థిస్తారా అని ఆయన చిన్న మాటలు అంటూ మండిపడ్డారంట. అయితే మరి ఆయన తల్లిని అంబటి రాంబాబు గారి తల్లిని వాళ్ళందరూ దూషించినా కూడా వాళ్ళకి హక్కు ఉంటుంది. తెలుగుదేశం నాయకులు ఎవరిని దూషించినా హక్కు ఉన్నట్టుంది. వాళ్ళు పొరపాటున ఎక్కడైనా ఒక మాట అంటే ఇంకే ఉంది అని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇది ఒక మొత్తం నిత్య కథగా మారింది. మరి దీనిపైన భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూద్దాం.